హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి నిన్న హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సహచార మంత్రులతో కలిసి అట్లనే అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి మరి అధికారులకు కొన్ని ఆదేశాలు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు వార్త అయితే వచ్చింది. వార్తలో ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కంపల్సరీ ఉండి మన ఛానల్లో ఉన్నట్టు కరెక్ట్ గా ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తుంటాను. ప్లీజ్ సహకరించండి, సపోర్ట్ చేయండి. మరి వార్త అయితే చూద్దాం. డబల్ ఇండ్లు కిరాయికి ఇస్తే రద్దే అని వార్త హెడ్లైన్ అనమాట. మనకు ఆల్రెడీ నిన్న ఇంతకుముందు వార్తలు వచ్చినాయి. ఉగాది లోపటినే 15,000 డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తాము, లేకపోతే మార్చి 31 లోపల డబల్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎంపిక చేసి ఇవ్వాలని కూడా ఆయన చెప్పారనమాట. ఇంతకుముందు వార్తలు కూడా వచ్చి మనం చేసినాం కూడా. అయితే ఈ రోజు వచ్చిన వార్త అయితే పూర్తిగా చూద్దాం, తర్వాత మాట్లాడదాం, క్లియర్ గా చెప్తాను. డబుల్ ఇండ్లు కిరాయికి ఇస్తే రద్దే అని వార్త. నివాసం ఉంటామని బాండ్ పేపర్ ఇవ్వాలి, ఉంటామని బాండ్ పేపర్ ఇవ్వాలి, తాళాలు వేసి ఖాళీగా ఉంచితే నోటీసులు, స్పందించకపోతే ఇండ్లు రద్దు చేయాల్సిందే, JNNURM ఇండ్లకు వర్తింపు, క్యూర్ పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పారదర్శకంగా ఎంపిక చేయాలి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారనమాట. మరి పూర్తిగా చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని అధికారులకు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్న వారికి ఏండ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని, నోటీసులకు స్పందించిన వారి ఇండ్లను రద్దు చేసి అరువులకు కేటాయించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన కార్యాలయంలో సహచార మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఆయన సమీక్షించారు. అయితే మనకు డబుల్ బెడ్రూమ్, JNNURM తదితర పథకాలు ఇండ్లు పొంది నివాసం ఉండనే ఇండ్లను మే 1 నుంచి పరిశీలించాలని, వారికి నోటీసులు ఇచ్చి స్పందించకపోతే కేటాయింపులను రద్దు చేయాలని స్పష్టం చేశారు. నోటీసులకు స్పందించిన లబ్ధిదారుల నుంచి బాండ్ పేపర్ పై తాము ఇక్కడే నివాసం ఉంటామని, లేదంటే రద్దు చేసి అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ హామీ పొందాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్ టేకింగ్ తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల క్యూర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని ఆయన సూచించారు. అంటే క్యూర్ పరిధిలో అంటే ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అంటే G+5, G+10 కట్టిస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ అందరికి సరిపోవు కదా, లక్షల అప్లికేషన్లు ఉన్నాయి, వాళ్ళకి కట్టిస్తామని చెప్పారు. కాబట్టి ఆ జీవనోపాధి హైదరాబాద్ లో ఉంటున్న ఈ 4 జిల్లాల్లో ఉంటున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం వెళ్ళలేరు కదా, జీవనోపాధి దెబ్బతినకుండా ఆ మధ్యలోనే ఆ పరిధిలోనే నిర్మాణానికి మరి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. 4 జిల్లాల పరిధిలోని కాలనీలో విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పనిసరిగా కల్పించాలని, ఈ విషయంలో GHMC సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. 22,000 ఇండ్లకు యుద్ధ ప్రతిపాదికన విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు టవర్లు మొత్తం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించాలని తెలిపారనమాట. మరి అసంపూర్తిగా ఉన్న ఇండ్లు మరి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు కదా. అసంపూర్తిగా అంటే సగం కట్టినాయి కొన్ని, లేకుంటే ఇన్కంప్లీట్ ఫినిషింగ్ కానీ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. అవి అట్లనే ఉన్న ఆ లబ్ధిదారులకు ఇవ్వమని చెప్తున్నారు అనమాట. మిగతా డబ్బులు వాళ్ళకి ఇస్తే కంప్లీట్ చేసుకుంటారు. అది దానికి సంబంధించి ఇంతకుముందు కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పూర్తి కాకుండా ఇవ్వమని చెప్పేస్తున్నాడు అనమాట లబ్ధిదారులకు డబుల్ ఇండ్లు. మరి మిగతా వాళ్ళకి రాని వాళ్ళకైతే G+5, G+10 కట్టి ఇవ్వాలని చెప్తున్నారు ఈ వార్తలో అయితే. మరి దానికోసం క్యూర్ పరిధిలో అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మధ్యలోనే బయటకు వెళ్లకుండా లబ్ధిదారులకు అక్కడ మధ్యలో నిర్మించాలని ఈ అధికారులకు ఆ ప్లేస్ ను చూడాలని చెప్తున్నారు. కానీ టైం పడుతుంది కదా, దానికి చాలా టైం పడుతుంది. అయితే ఇదైతే వార్త మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి. అయితే ఉగాది లోపటినే అన్నారు, మార్చి 1 కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. మరి తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా వార్త ఉంది. దానిపైన కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖాళీ ఫస్ట్ L1 వాళ్ళకి జాగా ఉండే 5 లక్షలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి కారు ఉన్నా కానీ, ఫ్రిడ్జ్, టీవీ ఉన్నా కూడా కొన్ని రూల్స్ వచ్చినాయి అనమాట. వాళ్ళకి అర్హులుగా గుర్తించారనమాట, వాళ్ళకి ఇయర్ అంట. మరి దానికి సంబంధించి వార్త కూడా చేస్తాను పూర్తిగా. ఇప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ పైన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వెంబడే కలుస్తాను, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.